వెల్కమ్ టు ద లా టెల్లర్ యూట్యూబ్ ఛానల్. నేను చెప్పే టాపిక్ ఏంటంటే, చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. కోర్టులో జడ్జి గారికి అర్జీ ఎలా ఇవ్వాలని. కోర్టులో ఎప్పుడైనా ఏదైనా కంప్లైంట్ పోలీసు వారు మీ మీద ఎప్పుడైనా తీసుకున్నప్పుడు, చర్యలు ఏమైనా తీసుకున్నప్పుడు, ఏదైనా మీరు ఎవరి మీద అయినా కంప్లైంట్ చేయాలనుకున్నప్పుడు, కోర్టులో జడ్జి గారికి డైరెక్ట్గా అర్జీ రూపంలో మీరు రాసుకున్న కంప్లైంట్ రూపంలో కోర్టు గారికి ఇవ్వచ్చు. ఎప్పుడు ఇవ్వచ్చు అంటే, కోర్టు ఎప్పుడైనా ఏ రోజైనా ప్రతిరోజు ఉదయం 10:30కి కోర్టు స్టార్ట్ అయిన వెంటనే బెంచ్ ఎక్కినప్పుడు మేడం గారు ఆమెనా వచ్చి అర్జీదారులు అని పిలుస్తాడు. ఆ అర్జీదారులు అని పిలిచినప్పుడు ఎవరైతే జడ్జి గారికి రిటర్న్గా ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నారో అప్పుడు ఆ అర్జీదారులని పిలిచినప్పుడు ఆ కంప్లైంట్ని కోర్టు లోపలికి వెళ్ళి ఆ అమీనాకు అందజేస్తే అమీనా గారు జడ్జి గారికి ఇస్తారు. ఆ జడ్జి గారు అప్పుడు ఆ కంప్లైంట్ని చూసి దాంట్లో ఉన్నటువంటి కాగ్నిజెన్స్ ఏంటో చూసి, దానికి సంబంధించిన అఫెన్స్ ఏంటో చూసి, అది దాన్ని ఏమన్నా ఫార్వర్డ్ చేయాలో ఏం చేయాలో అనేది మీరు ఇచ్చే కంప్లైంట్ని బట్టి, మీరు ఇచ్చే కేసుని బట్టి వారు ఏ డిపార్ట్మెంట్కి అయితే దాన్ని ఫార్వర్డ్ చేయాలో దాన్ని ఫార్వర్డ్ చేస్తారు. ఫ్రెండ్స్, కంపల్సరీగా జడ్జి గారికి కంప్లైంట్ ఇవ్వాలంటే కాల్ వర్క్ స్టార్ట్ అయ్యే ముందు జడ్జి గారు బెంచ్ ఎక్కిన వెంటనే 10:30కి అర్జీదారులని పిలుస్తారు. జడ్జి గారు బెంచ్ ఎక్కగానే అప్పుడు మాత్రమే జడ్జి గారికి అర్జీ రూపంలో ఏమైనా కంప్లైంట్లు ఎవరి మీద ఇవ్వాలంటే జడ్జి గారికి కోర్టు సమక్షంలో కోర్టులో ఇవ్వచ్చు. ఫ్రెండ్స్, 10:30కి అర్జీదారులు అని పిలుస్తారు. ఆ పిలిచిన వెంటనే ఇవ్వచ్చు. ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరో వీడియోతో మరలా కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.